చాలా మందికి అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 డిఫరెన్స్ అనేదే తెలీదనమాట. యాక్చువల్లీ పెరియానల్ అబ్సెస్ అంటేనే ఫిస్టులా యాక్చువల్లీ. మనకు జనరల్ పబ్లిక్‌లో ఫిస్టులా అనేది చాలా తక్కువ మందికి తెలుస్తదండి. ఏంటి డిఫరెన్స్ ఏంటి? అసలు ఫిస్టులా అంటే ఏంటి? పైల్స్ అనేటివి స్లోగా చిన్న చిన్న ముద్దల్లాగా బయటికి వచ్చి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫిషర్ అంటే ఏంది, ఒక సైడ్ యానల్ కెనాల్‌లో వచ్చినప్పుడు బాగా పెయిన్ ఉంటది వాళ్ళకి. అసలు మొత్తం వీక్ అయిపోతాడు మనిషి. ఒక సైడ్ ఉన్నది రెండో సైడ్ వెళ్ళిపోవడం, లేకపోతే దూరంగా ఇంకా బాగా లోపలికి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఒక రంధ్రం లాగా ఏర్పడి అందులోంచి చీమ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇది పెరియానల్ అబ్సెస్ ఉందని చెప్పేసి చెప్తారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు డాక్టర్ డి గోవిందరావు, ఎంఎస్ కోలోరెక్టల్ సర్జన్, గంగా భవానీ హాస్పిటల్, నిజామాబాద్ నుంచి. ఆయన అడిగి అసలు ఫిస్టులా అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. చాలా మందికి అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 అంటే డిఫరెన్స్ అనేదే తెలీదనమాట. అన్నీ పైల్స్ లాగే అనుకుంటారనమాట. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి? అసలు ఫిస్టులా అంటే ఏంటి? యాక్చువల్లీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది చాలా డిఫరెంట్ డిసీజెస్ ఇవి. చాలామందికి అంటే ఏ నొప్పి వచ్చినా యానల్ కెనాల్ చుట్టూ ఫస్ట్ అందరూ అనుకునేది పైల్స్. ఓకే. పైల్స్ అని అనుకుంటారు. ఆ పైల్స్‌లో అంటే ఇప్పుడు జనరల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే పైల్స్ అనేటివి స్లోగా నొప్పి లేకుండా మనిషి చిన్న చిన్న ముద్దల్లాగా బయటికి వచ్చి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది పైల్స్ అండి. ఫిషర్ అంటే ఏంది, ఒక సైడ్ యానల్ కెనాల్‌లో చిన్న కట్ లాగా ఏర్పడి దాంట్లోంచి అది చాలా నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఫిషర్ బాగా పెయిన్ ఉంటది. తర్వాత ఫిస్టులా అనేది ఏంటంటే, ఫిస్టులా అనేది పెరియానల్ రీజియన్‌లో యానల్ కెనాల్ చుట్టుపక్కల ఫస్ట్ చీమగడ్డలాగా ఏర్పడి, ఆ చీమగడ్డ అంటే పెరియానల్ యాబ్సెస్ లాగా వచ్చి, యాబ్సెస్ అనేది సడన్‌గా వస్తుంది ఇది. సడన్‌గా అంటే ఒకటే రోజు 2-3 డేస్‌లో యాబ్సెస్ అనేది బాగా పెయిన్‌ఫుల్‌గా వచ్చేసి యానల్ కెనాల్‌లో చుట్టుపక్కల ఎక్కడైనా కంతిలాగా అంటే గడ్డలాగా ఏర్పడుతుంది యాబ్సెస్. వచ్చినప్పుడు బాగా పెయిన్ ఉంటది వాళ్ళకి. బాగా పెయిన్ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఫస్ట్ చిన్నగా అంటే టాబ్లెట్స్ ఎక్కడ మెడికల్ షాప్‌లో పోయి టాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతది. ఇంకా 1 అండ్ 2 డేస్ తర్వాత సెకండ్ డే తర్వాత బాగా పెయిను, జ్వరము, కూర్చోలేకపోయే పరిస్థితి, అసలు మొత్తం వీక్ అయిపోతాడు మనిషి. అప్పుడు సర్జన్స్‌కి ఎవరికైనా పోయి అప్రోచ్ అయితారు. అప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇది పెరియానల్ యాబ్సెస్ ఉందని చెప్పేసి చెప్తారు. పెరియానల్ యాబ్సెస్ ఉందని చెప్పంగానే, సార్ మళ్ళీ నేను మందులు వాడతాను అంటే అప్పుడు డాక్టర్ జనరల్‌గా యాబ్సెస్‌కి సర్జరీ చేయాలని చెప్తారు. కానీ చాలామంది ఫస్ట్‌లో అంతగానం ఈజీగా ఒప్పుకోరు. ఎందుకంటే నేను నిన్ననే బాగున్నాను, నాకు ఇంత అర్జెంట్‌గా ఆపరేషన్ అంటే కదా అని చెప్పేసి కొంత వాళ్ళు టైం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువైపోతుంది యాబ్సెస్ అనేది. ఒక సైడ్ ఉన్నది రెండో సైడ్ వెళ్ళిపోవడం, లేకపోతే దూరంగా ఇంకా బాగా లోపలికి వెళ్ళిపోవడం అలా జరుగుతుందండి. అప్పుడు ఈ పెరియానల్ యాబ్సెస్ అనేది, అది పేషెంట్ అయితే సర్జరీ చేసుకోకపోతే అదంతట అదే పలిగి ఒక రంధ్రంలాగా ఏర్పడి అందులోంచి చీమ వెళ్ళిపోతుంది. చీమ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా నొప్పి తగ్గిపోయింది నాకు అని చెప్పేసి. లేదంటే కొంతమంది సర్జన్లు యాబ్సెస్‌కి ఐఎన్‌డి అని చెప్పి చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ చీమ తీసేస్తారు. తీసేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి కూడా నొప్పి తగ్గిపోతుంది. ఆ టెంపరరీ బాగా నొప్పి ఉన్నది, జ్వరం అంతా తగ్గిపోతుంది. కానీ అసలు స్టోరీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిస్టులా అనేది స్టార్ట్ అవుతుంది. ఏ ఏ పెరియానల్ యాబ్సెస్ అయినా అది పలిగిందా సెల్ఫ్‌గా అదంతదే పలిగిందా, లేకపోతే వేరే సర్జన్ అయినా, లేకపోతే నాటు వైద్యులైనా ఎవరైనా గానీ దానికి ఇన్సిషన్ ఇచ్చి డ్రైన్ చేసిన తర్వాత ఫిస్టులా అనేది ఏర్పడుతుంది. ఫిస్టులా అంటే ఏందండి, పెరియానల్ యాబ్సెస్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది యానోరెక్టల్ జంక్షన్ నుంచి. అంటే యానల్ కెనాల్ రెక్టమ్ దగ్గర జంక్షన్ నుంచి యానల్ గ్లాండ్స్ ఉంటాయి అక్కడ. ఆ గ్లాండ్స్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడి, ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ కాస్త అటు ఇటు జరిగి యాబ్సెస్ అయ్యి అది పలిగిపోతుంది. కానీ ఇప్పుడు ఏదైతే యాబ్సెస్ తీసేసిన తర్వాత అది రూట్ ఉండిపోయింది లోపల. అంటే తయారైనప్పుడు అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు. ఆ ట్రాక్ అనేది చాలా కర్వ్‌గా ఉంటుంది. స్ట్రెయిట్‌గా ఉండదు జనరల్‌గా. ఇలా లోపలికెళ్ళి మళ్ళీ బయటికొస్తుంది అన్నట్టు. అంటే మన కండరాలు ఉంటాయి కదా! యానల్ ఇప్పుడు స్ఫింక్టర్స్ అంటాం. ఆ డిఫరెంట్ స్ఫింక్టర్స్ లోపల నుంచి పోయి అది బయటికొస్తుంది అన్నట్టు. సో, ఈ రూట్ అనేది అలానే ఉండిపోతుంది. దాన్నే మనం ఫిస్టులా అంటాం. అంటే పేషెంట్‌కి ఫస్ట్ యాబ్సెస్‌లో ఏదో వచ్చి చీమ ఏర్పడి అది పలిగిపోవడమో, లేకపోతే సర్జరీ చేసిన తర్వాత మళ్ళా ఆ బయట ఏదైతే రంధ్రం చేశారో దాంట్లోంచి మధ్యలో చీమ వస్తా ఉంటది. ఎప్పుడు కూర్చున్నా అది తడి అయితా ఉంటది. తర్వాత నొప్పి మధ్యలో నొప్పి ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతుంది. ఇది ఫిస్టులా అండి. ఓకే. అంటే వాటి సిమ్టమ్స్‌ని మనం ముందే ఐడెంటిఫై చేయలేమా వచ్చేది? ఫిస్టులాది అంటే పెరియానల్ యాబ్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఫస్టే ట్రీట్మెంట్ చేసేస్తే ఇంకా అది ఫిస్టులా ఫిస్టులా ఫార్మ్ కాకుండా చేయొచ్చు. అంతే.
అంటే ఫస్ట్ అంటే డైరెక్ట్ ఫిస్టులా కాదా? ఫస్ట్ పెరియానల్ యాబ్సెస్ అయ్యే ఫిస్టులా అవుతుందా? యాక్చువల్లీ పెరియనల్ అబ్సెస్ అంటేనే ఫిస్టులా యాక్చువల్లీ. ఆహా! పెరియనల్ అబ్సెస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫిస్టులా అన్నట్టు. హ్మ్. దాన్ని మనం ఫిస్టులా లాగానే అప్పుడే ఒకటేసారి పెరియనల్ అబ్సెస్ ఆ! అప్పుడే డ్రైనేజ్ ప్లస్ లోపలున్న అది ఇన్ఫెక్షన్ రూట్‌ని తీసేస్తే అది మళ్ళా ఫిస్టులా అనేది రాకుండా ఫస్టే ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. ఎలా చాలా మందిలో డయాగ్నోస్ ఈ చేస్తారు? స్టెప్ మిస్ అయిపోతారు చాలా హ్మ్. మంది. ఎందుకంటే కొంతమంది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. యాహ్! తర్వాత ఎమర్జెన్సీలో ఏదో నొప్పి ఇమ్మీడియేట్‌లీ తగ్గించుకోవడానికి హడావిడిగా సర్జరీ అయిపోతుంది అది. హ్మ్. తర్వాత ఈ ఫిస్టులా ఫార్మ్ అయిన తర్వాత మెల్లగా మళ్ళా పోయి మళ్ళా కన్సల్ట్ అయితారు వాళ్ళ డాక్టర్‌కి. "సార్ ఏంది సార్ ఆపరేషన్ చేశారు గానీ మళ్ళా నాకు నొప్పి ఉంటుంది. మళ్ళా చీమొస్తుంది ఇక్కడ నుంచి" అని అంటే డాక్టర్ ఏం చెప్తారంటే, "ఏం కాదండి మందులు వాడండి, యాంటీబయాటిక్స్ వేసుకోండి" అని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కొన్ని రోజులు ఇక వాళ్ళు తిరిగి అప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు పేషెంట్లు. హ్మ్. యూట్యూబ్‌లో వీడియో చూడడం, లేకపోతే తెలిసిన వాళ్ళని అడగడము. హ్మ్. అప్పుడు వాళ్ళు చెప్తారండి. ఈ టర్మ్ ఫిస్టులా అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తది. హ్మ్. అసలు మనకు జనరల్ పబ్లిక్‌లో ఫిస్టులా అనేది ఆహ్, చాలా తక్కువ మందికి తెలుసు దాని గురించి. హ్మ్. ఓకే. అంటే ఫిస్టులా అంటే నేను అనుకోవడం 1,00,000 మందిలో ఇద్దరికి తెలిసి ఉండొచ్చు. హ్మ్. అంతకంటే ఎక్కువ తెలీదు ఈ డిసీజ్ హ్మ్. గురించి. కానీ ఇది ఉన్నవాళ్ళకి మాత్రం బాగా చాలా పెయిన్‌ఫుల్, హ్మ్. చాలా హారిబుల్ డిసీజ్ ఇది. ఓకే. ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇది అంటే ఫస్ట్ ఒకళ ఫిస్టులా అనేది ఏందంటే పేషెంట్‌లే చెప్తారు. హ్మ్. డైరెక్ట్ వచ్చి చెప్తారు. వాళ్ళు సార్ నాకు సింప్టమ్స్ చెప్పేసరికి మీకు అర్థమైపోద్ది. అర్థమైపోతుంది. సార్ నాకు నొప్పి ఉంటుంది. మధ్య మధ్యలో నొప్పి తగ్గుతుంది, వస్తుంది, ఎళ్తుంది. చీము వస్తుంది అందులో నుంచి. ఆహ్, మళ్ళా నాకు ఎప్పుడైనా బాటమ్ వెట్టనే ఉంటుంది నాకు. చీమొస్తుందని చెప్తారు. సో, యాక్చువల్లీ నేనైతే క్లినికల్ ఎగ్జామ్ చేసి ఎటువంటి ఫిస్టులనో నేను చెప్పగలుగుతా. ఎందుకంటే హ్మ్. నేను 15 సంవత్సరాల నుంచి ఇదే ప్రాక్టీస్ చేస్తున్నా హ్మ్. కాబట్టి. హ్మ్. ఫిస్టులా ఏ టైప్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏందంటే టైప్స్ ఆఫ్ ఫిస్టులాస్ ఉంటాయి. హ్మ్. లో ఫిస్టులా, హై ఫిస్టులా, మీడియం ఫిస్టులా, హై ఫిస్టులా, వెరీ హై ఫిస్టులా అని ఉంటాయి. హ్మ్. ఈ వెరీ హై ఫిస్టులా అనేది చాలా లోపలికి పోయి అంటే హ్మ్. లోపల రెక్టమ్ పైదాకా పోయి ఇట్లా తిరిగి వస్తుంది. హ్మ్. కొండిలాగా వస్తుందండి. హుహు. ఆ హై ఫిస్టులాస్ అంటాం. ఓకే. ఇంటర్స్ఫింక్టరీ ఫిస్టులాస్ అంటాం. స్ఫింక్టర్ మధ్యలో పోయి మళ్ళీ తిరిగి వస్తాయి లోపలికి నుంచి. పేషెంట్ స్ట్రగ్లింగ్ ఎట్లా ఉంటాయండి అసలు? స్ట్రగ్లింగ్ అంటే ఇదే. అంటే డిపెండింగ్ ఆన్ ద ఫిస్టులా టైపు. ఆ! కొన్నిసార్లు ఏందంటే ఈ ఫిస్టులా అనేది 2 సైడ్స్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. బోత్. అంటే ఒక బటక్ సైడ్ ఇంకో బటక్ సైడ్ గూడా 2 ఓపెనింగ్స్ ఉంటాయి. దీన్ని హార్స్ షూ ఫిస్టులా అంటాం. హార్స్ షూ హ్మ్. అంటే అంటే 2 హ్మ్. హార్స్ షూలో 2 ఇది ఉంటాయి గదా! హ్మ్. ఒక సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్, ఇంకో సైడ్ రైట్ సైడ్. లేకపోతే అంటే వెనకాల సైడ్ ఉండొచ్చు, పైన సైడ్ గూడా ఉండొచ్చు. అంటే యాంటీరియర్ హ్మ్. కాకపోతే పోస్టీరియర్ అని హ్మ్. మా మెడికల్ టెర్మినాలజీలో. టూ బ్యాక్ సైడ్ ఉండొచ్చు, ఫ్రంట్ సైడ్ అయినా పోవచ్చు. సైడ్‌లో కూడా ఉండొచ్చు. సో, హ్మ్. జనరల్‌గా ఏందంటే ఈ ఫిస్ట్‌లా వచ్చిన వాళ్ళకి ఈ నొప్పి తగ్గట్లేదు. ఆయుర్వేదిక్ మందులు లేకపోతే హోమియోపతియో లేకపోతే ఈ చెట్ల మందులో ఇవన్నీ ట్రై చేస్తారు. హ్మ్. పత్యాలు, ఉంగరాలు హ్మ్. అన్నీ ఉంటాయిగ. హ్మ్. ఇంక వాళ్ళు చూసి అన్నీ కొన్ని చిట్కలు మనకు యూట్యూబ్‌లో కొంతమంది చిట్కాలు హ్మ్. చెప్తా ఉంటారు. హ్మ్. వీటికి ఏది దీనికి తగ్గదండి. ఫిస్ట్‌లా హ్మ్. అనేది 100% రాసి పెట్టుకోవాలా. అది సర్జరీ చేస్తేనే తగ్గుతది. అంతకంటే తగ్గదది. హ్మ్. మనం ఎన్ని మందులు వాడినా ఒక మెడికల్ షాప్ మందులు మన ఓన్ పెట్టుకొని అది తిన్నా గానీ ఫిస్ట్‌లా మానదు. హ్మ్. హ్మ్. అంతే అది. అది ఓకే. అలానే ఉంటుందది. మీ దగ్గర ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి? అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో ఒకటి మనం అనుకోవాలా. నేనైతే నాకు క్లినికల్‌గా అన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోద్ది. కొంతమందికి నేను ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్ చేపిస్తాను. ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్‌లో ఏందంటే కొంచెం అడిషనల్ పెద్ద ఇన్ఫర్మేషన్ రాదు. హ్మ్. కాకపోతే కొంతమందికి వాళ్ళకి అంటే డౌట్ మాకు అసలు ఎంతవరకు ఫిస్టులా ఉందా లేదా అని దాని గురించి నేను చేపిస్తాను. ఓకే. ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్‌లో కొంత అంటే ఎంత ఎంత ఎక్స్‌టెన్షన్ ఉంది అనేది చూస్తాము. హ్మ్. అది చూసిన తర్వాత వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తాం. హ్మ్. సర్జరీ ట్రీట్మెంట్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా 2 అంటే ఇప్పుడు మామూలు లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటొచ్చింది. ఓకే. ఫిస్టులాకి లేజర్ ట్రీట్మెంట్. ఓహోహో! దీంట్లో 2 రకాలు ఫిస్టులా ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేజర్‌లో. ఒకటేమో ఈ లేజర్ ఫైబర్ ఉంటుంది. చిన్న ఫైబర్ అంటే హ్మ్. సన్నటి ఫైబర్. దాని టిప్‌లో లేజర్ ఉంటుంది. హ్మ్. అది ఫిస్టులా ట్రాక్‌లో పెట్టి దాన్ని లోపల నుంచి ఇది హ్మ్. చేసుకుంటా ఆ రూట్‌ని కాల్చడం జరుగుతుంది. హుహుహు. అలా చేసినప్పుడు జనరల్‌గా చాలామంది ఇదే చేస్తున్నారు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు సర్జన్స్, ఇప్పుడు ఆయుర్వేదిక్ వాళ్ళు, హోమియో వాళ్ళు, క్వాక్స్ గూడా లేజర్ మెషిన్స్ వాడుతున్నారు ఇప్పుడు. పెయిన్‌లెస్ ట్రీట్మెంటా ఇది పెయిన్‌లెస్ లేజర్? ట్రీట్మెంటే కానీ దానికి ఒకటి స్టోరీ ఉంది చెప్తానండి. హ్మ్. అది వాళ్ళు చేస్తారు. చాలా ఈజీ అది. అట్లా పెట్టేసి తిప్పేసి వస్తారన్నట్టు. అయితే ఆహ్, కొంతవరకు అది ఆ ట్రాక్ అనేది బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి ఒక 10, 15 డేస్, 1 మంత్ వరకు మూసుకుపోతుంది. హ్మ్. తర్వాత మళ్ళీ ఓపెన్ అయిపోతది. అవునా? హ్మ్. హుహుహు. ఇది యాక్చువల్లీ లేజర్ ట్రీట్మెంట్‌లో చాలామంది చేసేదే ఇది తప్పు. హ్మ్.
అందుకే వాళ్ళు ఎవరైనా పేషెంట్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు చేస్తున్నారు సార్ మరి మరి రాదా అని చెప్పి అడగాలి కంపల్సరీ. మీరు చేస్తున్నారు, నేను చేసుకుంటున్నా, అన్ని విధాలా నాకు మళ్ళీ మళ్ళీ రావద్దు అని కంపల్సరీ అడగాల. చేస్తున్నారు మీరు లేజర్ అంటున్నారు, మరి ఏదైనా చేయండి నాకు, కానీ ట్రీట్మెంట్ అందుకు కంప్లీట్ కావాలి నాకు. మళ్ళీ మళ్ళీ నాకు చేసుకునే ఓపిక లేదు, నాకు ఆ బాధ భరించే ఇది ఎవరికి ఉండద్దు అది. అందుకోసమే ఏ ట్రీట్మెంట్ చేసినా, ఓపెన్ సర్జరీ చేసుకున్నా, లేజర్ ఫిస్టులా సర్జరీ చేసుకున్నా, ఏదైనా షార్ట్ సూత్ర చేసుకున్నా, ఏది చేసుకున్నా మళ్ళీ రాకుండా చేసుకోవాలి. మళ్ళీ అది కూడా పర్మనెంట్ రూట్ నుంచి తీయాలి. సో అది అన్నట్టు. డైట్ లాంటివి ఏమన్నా చెప్తారా? అంటే యాక్చువల్లీ డైట్లో కాకుండా మనం ఇప్పుడు ఫస్ట్ ఇంకో ట్రీట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లేజర్లో 2 రకాలు అని చెప్పాను కదా మీకు. ఒకటేమో ఇట్లా కాల్చడం, ఇంకోటి ఏంటంటే లేజర్ ద్వారానే, అంటే సిజర్స్ కట్ చేయకుండా లేజర్ ద్వారానే రూట్ నుంచి తీస్తాం మేము. దాని యొక్క రూట్ ఉంటుందో అది తీస్తాము. ఆ రూట్ లోపల యొక్క దాని యొక్క మూలం అంటాం, మూల శంకు కూడా అంటారు మన ఇప్పుడు వాడుక భాషలో. దీనికి మూల శంకు అనే ఒక పేరు ఉంది ఫిస్టులాకి. మూల శంకు, ఆ మూలం యొక్క రూట్ని తీస్తే కానీ ఫిస్టులా అనేది మానదండి. మీరు ఎన్నిసార్లు సర్జరీ చేసుకోండి, అది లోపల ఉంటుంది. లోపల ఈ కండరాల మధ్యలో ఉంటుంది. ఈ కండరాలని డిస్టర్బ్ చేయకుండా ఆ రూట్ ఏదైతే ఉందో, అంటే చెట్టుకి మొత్తం అన్ని బయట ఉన్న రూట్ అనేది లోపల భూమిలో ఉన్నట్టు ఫిస్టులలో కూడా ఆ రూట్ అనేది లోపలనే ఉంటుంది, కండరాల మధ్యలో ఉంటుంది. అది ఒక రూట్ తీస్తే కానీ ఈ సైడ్కి వచ్చే ఈ కెనాల్స్ అన్ని మూసుకోపోవు. సో అది రూట్ అనేది తీయాలి యాక్చువల్లీ. అది తీస్తాము మేము, లేజర్ ద్వారా తీస్తాము. కాకపోతే కొంత పుండు ఉంటుంది, అది ఈ బయటది కూడా తీస్తాము, లోపలిది కూడా తీస్తాము. కొంత పుండు ఉంటుంది, ఆ పుండు తీసినప్పుడే ఆ కంతి లాంటివి తీసేస్తేనే అప్పుడు కొన్ని రోజులు డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది. దీనికి స్పెషల్ డ్రెస్సింగ్ అడ్మిట్ చేసుకుంటాం. 2 రోజులు 2 లేదా 3 రోజులు ఉంచుకుంటాం పేషెంట్ని. చేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నేర్పిస్తాం ఎలా డ్రెస్సింగ్ చేయాలి. అది ఫిస్టులా అనే ట్రీట్మెంట్ 1 రోజులో 2 రోజులు అయిపోయేది కాదండి. ఇట్ డెఫినెట్లీ టేక్స్ టైం. మినిమం అయితే 10-15 రోజులు అయితే రెస్ట్ అవసరం ఉంటుంది. 10-15 రోజులు రెస్ట్. మరి అది చాలా చోట్ల బోర్డ్స్ ఉంటాయి ఇట్లా, ఇప్పుడు ఇమీడియట్ గా మీకు అది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అదే అలా ఉన్న వాళ్ళని అడగాల మీరు. మళ్ళీ రాకుండా మీరు అదే ష్యూరిటీగా ఎక్కడ ఏం చేసినా, ఎవరు ఏం చెప్పినా ఈజీ అనేది ఏది కాదు. నథింగ్ ఈజ్ ఈజీ. అంత పెద్ద 1 రోజులో చేసి పంపేయబడును. 2వ రోజు నుంచి ఆఫీసు వెళ్ళిపోవచ్చు. 3వ రోజు నుంచి జాగింగ్ చేసుకోవచ్చు. అసలు నొప్పి లేదు, కట్టింగ్ లేదు, ఏం లేదు. అది చేసినప్పుడు వాళ్ళని అడగాల. మరి గ్యారంటీ ఇస్తారా దీని నుంచి ఏదైనా? మరి ఎంతవరకు కొంతమంది అంటారు 60% ఇస్తాం, 70% ఇస్తాం, 80% ఇస్తామంటారు. ఆ 80%, 70%లో 30% ఎవరు బాధ్యత? ఆ 30%లో మీరు వస్తారన్నట్టు. అది చెప్పుకోవడానికి 30%, 90% కూడా కొంతమంది చెప్తారు. 90%లో 10%లో మీరు ఉంటారు అన్నాడు. నేను చెప్పిన ఆల్రెడీ 90% నాది గ్యారెంటీ అని, 10లో మీరు ఉన్నారని అంటారు. అక్కడ అది కొంచెం అంటే అది చేయడం తెలియక సర్జన్ చెప్పేది సాకు. అది ఫిస్టులా ట్రీట్మెంట్ కంప్లీట్గా వచ్చిన వాళ్ళు అలా చెప్పరు. మీరేం చెప్తారు? నేనైతే చెప్తాను, అది మొత్తం రూట్ నుంచి తీసేసిన తర్వాత మానుతాయి, కంపల్సరీ మానుతాయి. అది దాని గురించి నేను భరోసా ఇస్తాను. ఎందుకంటే నాకు అది నేను 15 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నా. నాకు ఇప్పుడు పేషెంట్లు ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను నార్త్ తెలంగాణకే పరిమితం ఉండే. మొత్తం ఇప్పుడు హైదరాబాదు, తర్వాత తిరుపతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇక విజయవాడ, వైజాగ్, గుంటూరు, అలా ఇప్పుడు అనంతపూర్, చాలా మంది దగ్గర నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా పేషెంట్ వచ్చి చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ స్పెషాలిటీ అనేది ఈ చాలా అంటే ఫిస్టులా అంటే ఒకసారి ఒక్కొక్కరు 10 సార్లు పాత ఆపరేషన్లు, 10 times 15 times ఆపరేషన్లు చేసుకున్నారు. అన్నిసార్లు సర్జరీ చేసుకున్నా ఫిస్టులా ఎలా ఉండే వాళ్ళకి. ఏంటంటే పైన తీసేసి వదిలేస్తారు. ఎన్నిసార్లు చేసుకోవాలి ఇది, అసలు ఏంది, ఇక మా జీవితం ఇంతేనా, ఇక నొప్పి మాకు చేసేవాళ్ళు ఎవరు లేరా అన్నట్టు డిప్రెషన్లో వెళ్ళిపోతారు చాలా మంది. మరి మీ దగ్గర చేయించుకునే వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయిన ఛాన్సెస్ ఉండదు. నేను అసలు నేను చేస్తే అలా ఆ ఛాన్స్ ఇవ్వను. కాకపోతే కొంత టైం ఉంటుంది. నాకు రెగ్యులర్ ఫాలో అప్ ఉంటారు, డ్రెస్సింగ్ అనేది పిలిచి మళ్ళీ నేను ఫాలో చేస్తాను. కొంచెం మొత్తం అది మానేదాకా చూస్తాను. చూసిన తర్వాత ఓకే పర్ఫెక్ట్ మానిందంటే అప్పుడు వదిలేస్తాను నేను వాళ్ళని. చాలా మందికి చాలా ఇంపార్టెంట్ డ్రెస్సింగ్, చాలా ఇంపార్టెంట్. రూట్ నుంచి ఫిస్టులా ట్రాక్ తీసేస్తేనే ఫిస్టులా మానుతుంది. అది తెలియకుండా ఎవరైనా మీకు సర్జరీ చేస్తాము 90% గ్యారంటీ ఉంటుంది, అందరూ ఇదే ఇస్తారు, మీకు ఎవరు దీని గురించి ష్యూరిటీ చెప్పారంటే అది తప్పండి. అది అలా లేదు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన దాంట్లో డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ స్కోప్. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనం చేసే ఎక్స్పర్టైజ్, అంటే సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ప్రతి ఒక్కళ్ళు అయితే అయ్యేది పని కాదు.
ఓకే. ఇప్పుడు మీకు అంటే నిజామాబాద్‌లోనే కాక చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ యాహ్! యాహ్! అక్కడికొస్తున్నారు గదా! ఆ! సో, వాళ్ళందరూ కూడా ఒకవేళ అంటే ఫిస్టులాతో సఫర్ అవుతున్న వాళ్ళు హ్మ్. హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సి ఉంటుందా? ఉండడానికి అన్నట్టు రావాలా? ఉండాలి. ఒకటి చిన్న ఫిష్‌లో అంటే ఒక రోజు ఉంచుకుంటాం. కొంచెం మీడియం ఉంటే 2 రోజులు, కొంచెం పెద్దగా ఉంటే 3 రోజులు. హ్మ్. అంటే మేము యాక్చువల్లీ ఆపరేషన్ ఒకటే రోజులో అయిపోతది. కాకపోతే ఆ పేషెంట్ వాళ్ళ అటెండర్‌కి డ్రెస్సింగ్ నేర్పియడానికి ఓ 2 రోజులు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఆ హుహుహు. డ్రెస్సింగ్ ఎలా చేయాలనేది. హ్మ్. ఎందుకంటే డ్రెస్సింగ్ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ చేయాల్సొస్తుంది. హ్మ్. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పాసిబుల్ అయితది. ఇంకెవరైనా బయట వాళ్ళని పిలిపించి చేపిద్దామంటే 2 టైమ్స్ వాళ్ళొచ్చి టైంకి వచ్చి చేయరు డ్రెస్సింగ్. హ్మ్. అందుకోసమే వాళ్ళకి కంపల్సరీ మనము ఆ డ్రెస్సింగ్ ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు నేర్చుకున్నారంటే వాళ్ళని పంపిస్తాం ఇగ. యానల్ రెక్టల్ అంటేనే చాలా సెన్సిటివ్ ప్లేస్ అండ్ దట్ టూ ఇంకా విమెన్ అంటే అసలు ఆ! చాలా ఆ! షై ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు అండ్ సర్జరీ ప్రొసీజర్ అని అంటేనే అది ఎంత హారబుల్‌గా ఉంటుంది అనంటే హ్మ్. సో, ఎట్లా అంటే ప్రొసీజర్ టైమ్‌లో ఏంటి పరిస్థితి? ఆ తర్వాత ఆ! గూడా వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సి యాక్చువల్‌గా ఉంటుందా? చెప్పాలంటే నేను చాలామంది నా పేషెంట్స్‌లో చాలామంది అమ్మాయిలు అన్‌మ్యారీడ్ అమ్మాయిలు ఆహ్, చాలామంది లేడీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే జనరల్ లేడీస్ ఇప్పుడు అంటే ఈ రోజులలో అయితే ఎవరు షై ఫీల్ కావట్లేదు. ఎందుకంటే హ్మ్. డిసీజ్ వచ్చిన తర్వాత డిసీజే. హ్మ్. దాంట్లో ఏం ఇది లేదు. ఎందుకంటే రోజు అది బాధ భరించే బదులు ఎక్కడైనా పోయి మంచి ట్రీట్మెంట్ తీసుకుందామని అందరికీ ఉన్నది. హ్మ్. ఆళ్ళు ఏదో మీరన్నట్టు షై ఫీల్ అయ్యి చూపెట్టుకోకపోవడము. హ్మ్. చూపెట్టుకోవడం పోయేది ఎన్ని రోజులని దాచిపెట్టుకుంటారు. అది హ్మ్. దట్స్ నాట్ ఏ థింగ్. ఇప్పుడైతే చాలామంది పర్ఫెక్ట్‌గా వచ్చి వాళ్ళు చేసుకుంటారు ట్రీట్మెంట్. లేడీస్ మేల్, ఫీమేల్ అట్లాంటి ఏమి ఇష్యూ లేవండి. హ్మ్. ఇప్పుడైతే మొత్తం చాలామంది అడ్వాన్స్ ఇప్పుడు అందరూ కూడా డెవలప్ అయింది కదా! దే హ్మ్. హావ్ ఎవ్రీ అవేర్‌నెస్. హ్మ్. అవేర్‌నెస్ ఉంది. అసలు ఏమైతుంది ట్రీట్మెంట్, ఎక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఎక్కడ సరిగ్గా అవ్వట్లేదు. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిస్టులా అయిన పేషెంట్స్ సర్జరీకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మంచి డాక్టర్‌ని, ఒక మంచి హాస్పిటల్‌ని ఆహ్, ఎట్లా చూజ్ చేసుకోవాలి? అండ్ ఏం అడగమంటారు? ఎగ్జాక్ట్‌లీ ఇదే చాలా ఇంపార్టెంట్ క్వెషన్ మీరడిగింది. ఇప్పుడు ఫిస్టులా పేషెంట్ ఫస్ట్ ఏ హాస్పిటల్‌కెళ్ళినా ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామిన్ చేపించుకొని వాళ్ళు డెఫినెట్‌లీ ఎంఆర్ఐ రాస్తారు చాలామంది. సో, ఓకే. ఎంఆర్ఐ చేపించిన తర్వాత చేసుకుంటే స్తోమత ఉంటే ఎంఆర్ఐ చేపించుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫిస్టులా ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏం ఆఫర్స్ ఇస్తాడు డాక్టర్. ఏం ఆప్షన్ ఇస్తారు? లేజర్ చేస్తున్నారా? ఓపెన్ చేస్తున్నారా? క్షారసూత్ర చేస్తున్నారా? అలాంటివి అడగాల. చేసినప్పుడు సరే మీరు చేసిన తర్వాత ఇది మళ్ళా రాకుండా మీరేమన్నా నాకు హ్మ్. ఒక భరోసా ఇవ్వగలుగుతారా? హ్మ్. మళ్ళీ రాకుండా. లేదు మేము 80% ఇస్తాము, 70% ఇస్తాము, 90% ఇస్తాము అని అంటే ఆ 10%, 20% అవన్నీ దాంట్లోనే పేషెంట్స్ ఉంటారు ఈళ్ళు. హ్మ్. ఎందుకంటే అది రికరెన్స్ అయితుంది గాబట్టే సర్జన్ గూడా మీకు ముందే జెప్పి చేస్తున్నారు. అలా హ్మ్. గాకుండా ఎవరైనా ఇప్పుడు డెవలప్ అయింది ఇది. ఇప్పుడు చాలామంది దే ఆర్ డూయింగ్. హ్మ్. మేము చేస్తాం. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. మేము మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. అట్‌లీస్ట్ హ్మ్. అట్లా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి చేసేటప్పుడు. మళ్ళీ రాకుండా చేస్తాను హ్మ్. అలా ఉంటేనే చేసుకోవాలండి. హ్మ్. లేకపోతే ఫిస్ట్‌లా మీరు 95%, 80% ఇచ్చిన వాళ్ళలో ఆ 5%లోనే మీరుంటారు. లేకపోతే 20%లో ఉంటారు. 10%లోనే మీరుంటారు. హ్మ్. ఆళ్ళు ఈజీగా చెప్పేస్తారు. నేను ఆల్రెడీ చెప్పినాగా మీకు ఇది వస్తుందని. అలా అని జెప్పేసి చాలామందికి ఇది మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మల్టిపుల్ టైమ్స్. ఈవెన్ హ్మ్. మన దగ్గరైతే నేను ఒక 10, 15 డేస్ చూసిన. అమెరికా లాంటి కంట్రీ‌లో అక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అయితే 20, 30, 40 టైమ్స్ సర్జరీస్ అయితున్నాయి. అమ్మా! ఆ! అన్ని సార్లా? అన్ని సార్లు అయితున్నాయి. నేనంటే అన్ని ఇంటర్నేషనల్ కొన్ని ఇవి ఫేస్‌బుక్ హ్మ్. గ్రూప్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళంతా అందులో డిస్కస్ చేస్తుంటారు. ఓకే. అది ఫిస్ట్‌లా అంటే అసలు భయపడని డాక్టర్ లేరు. మీరు హ్మ్. ఫస్ట్ డాక్టర్‌ని అడగండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే భయపడిపోతారు. ఎందుకంటే ఓకే. ఇది చేసుకుంటే మాకు అంటుకుంటది ఇది. నేను చేసుకుంటే పేషెంట్ మన చుట్టే తిరుగుతా ఉంటారు. ఆ! అందుకోసమే చాలామంది ఇట్లే చెప్తారు. "చేస్తా అమ్మా నీకు మళ్ళీ రావచ్చు. అది నీ అదృష్టం" అంటారు. ఓకే. దాని గురించి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ, ఎక్స్‌పర్టైజ్ అంటే ఆ చేసే టాలెంట్ లేని వాళ్ళు ఇదే చెప్తారన్నట్టు. హ్మ్. సో, కంపల్సరీ మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా, మీ లోకల్ ఏరియాలో చూపించిన డాక్టర్ మంచోళ్ళే కావచ్చు. కానీ అడగండి. హ్మ్. అడిగితే పోయేదేం లేదు. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ పెయిన్‌ఫుల్ ట్రీట్మెంట్ మళ్ళీ వస్తే మాత్రం ఎవరికీ యాక్సెప్టబుల్ కాదు ఇది. హ్మ్. సో, ఆ విధంగా మీరు ఎవరినైనా అడిగినప్పుడు చేసుకోండి. హ్మ్. అక్కడ మంచి చేస్తా అంటే చేసుకోండి. లేదంటే మా దగ్గరికి రండి మేము చేస్తాం. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. మీ ఫిస్టులా గురించి అవగాహన థాంక్ యూ అండి. కల్పించినందుకు. థాంక్ యూ సో మచ్.